నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో కల్తీ మద్యం పట్టుబడ్డంతో వైసీపీ రంగంలోకి దిగింది. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే దీనిపైన ఒక ట్వీట్ కూడా చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ములకల చెరువులో జరిగినటువంటి కల్తీ మద్యానికి అలాగే స్వయంగా లోకేష్ కి సంబంధం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? అలాగే ఆరోపణలు వస్తున్న టీడీపీ నాయకులను కూడా చంద్రబాబు గారు ఇప్పటికే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం గోవర్ధని, మన వీక్షకులు. సార్, వైసీపీ అయితే ఈ కల్తీ మద్యం గురించి చాలా విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంది. మా హయాంలో ప్రభుత్వం దుకాణాలు నడిపిస్తే అది స్కామ్ అన్నారు. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి కల్తీ మద్యం చేపించి ఈవెన్ బెల్ట్ షాపుల్లో కావచ్చు, లోకల్ దుకాణాల్లో మీరే సప్లై చేస్తున్నారు, ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ స్వయంగా లోకేష్ గారిని అంటూ ఒక ట్వీట్ పెట్టడం అయితే జరిగింది. వైసీపీ పార్టీ అధికారికంగా పెట్టింది ఈ ట్వీట్. ఎన్ బ్రాండ్ లిక్కర్తో లోకేష్కి లాభాలు, ప్రజలకు రోగాలు. బాగుంది చిట్టినాయుడు, తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని వనరులను తోడేస్తున్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లు ఏకంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ మద్యం తాగిన జనం రోగాల పాలవుతుంటే వీళ్ళిద్దరూ సంపన్నులు అవుతున్నారు. సో ఈ మద్యం స్కామ్కి లోకేష్ గారికి సంబంధం ఉన్నట్టు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇప్పుడు జరిగింది ఏంటంటే, చాలా చిత్తూరు జిల్లాలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం కానీ, బిడ్డ పోయినా పురిటి వాసన పోలేదని చెప్తారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గతంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, ఇలాంటి అకృత్యాలు వాళ్ళు ఒక 15 నెలల తర్వాత కూడా వాటిని కొనసాగించాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు బాహాటంగా చేశారు. ఇప్పుడు దాన్నే రహస్యంగా చేసి ఆ వ్యాపారంలో ఎంతో కొంత ఆదాయం పొందాలి, అసలు ఆదాయం పొందకుండా పోవటం ఏంటనే ఒక ఇదిలో సంకటంలో పడ్డారు. అందువల్లే ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యాపారాలు మళ్ళీ మొదలుపెట్టారు. యాక్చువల్గా ఇది తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ములకల చెరువులో ట్రేస్ అయింది. ట్రేస్ అవటం కాకుండా మొత్తం మోడస్ ఆపరెండి అక్కడ ఫార్ములా కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళ అనుకూలమైన డిస్టిలరీస్లో ఎలాంటి ఫార్ములాతో తయారు చేశారో ఈ అక్రమ మద్యాన్ని, సేమ్ ఫార్ములా, సేమ్ మోడస్ ఆపరెండి, అదే విధానం, అదే ఫార్ములా. ఏంటి, స్పిరిట్ తీసుకురావటం, ఫ్లేవరు, ఆర్టిఫిషియల్ కలర్స్ కలపటం, ఏదో ఒక పిచ్చి బ్రాండ్కి సంబంధించిన ఒక లేబుల్ తయారు చేయటం, వాటిని అతికించడం, అమ్మటం. ఇది ఒక స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల మద్దతు లేకుండా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత సాహసం చేయరు. తర్వాత ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కూడా తమిళనాడుకి చెందిన ఒక గ్యాంగ్ ఉంది, విజయవాడకి చెందిన వాళ్ళు ఉన్నారు, వైజాగ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ సమీకరించి ఈ వ్యాపారాన్ని మరి ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి జరుగుతుందో తెలీదు. ప్రజల్లో ఈ కొత్త బ్రాండ్లు, తర్వాత ఈ అక్రమ మద్యం అక్కడ ప్రచారం, అంటే అమ్మకాలు జరుగుతున్నాయని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిఘా వేసి పట్టుకున్నారు. దీన్ని పట్టుకున్నప్పుడు 1.75 crores వర్త్ ఆల్కహాల్ ఉందంటేనే, అంటే వాళ్ళకి ఒక ఫ్లోగా తెప్పిస్తున్నారు దాన్ని. స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఎట్లా ఉందంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఆ ప్రాంతంలో తగ్గల. ఆయన పొంగనూరు నియోజకవర్గంలో ఆయన ఉన్నాడు. రాజంపేట ఎంపీగానేమో మొన్న బెయిల్ వచ్చింది మద్యం కేసులోనే వచ్చిన మిథున్ రెడ్డి గారు ఉన్నాడు. తర్వాత ద్వారకానాథ్ రెడ్డి ఏమో తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉన్నాడు. ఆ బెల్ట్లో వీళ్ళ హోల్డ్ తగ్గలేదు అని తెలియజేయడానికే వీళ్ళు ఆ పాత వ్యాపారాలని, తర్వాత భూ కబ్జాలు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మధ్యలో కొద్దిగా బ్రేక్ ఇచ్చారు. అంటే అసలు ఈ ప్రభుత్వం ఏంటి, ఏం చేస్తుంది, వాళ్ళు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు, ఇక ఇట్లాంటివి పట్టించుకోరు అనుకునే కొంత ధైర్యం వచ్చిన తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు అనేది కూడా లోకల్ ప్రజలు చెబుతున్నారు. వాళ్ళు కూడా గగ్గోలు పెడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ లోయర్ క్లాస్ ఇన్కమ్ పీపుల్ ఇవాళ మామూలుగా ప్రభుత్వం సప్లై చేస్తున్న మద్యం మంచి మద్యం చేస్తుంది, తర్వాత రేట్ కూడా రీజనబుల్గా ఉంది. దానికన్నా వీళ్ళు తయారు చేసేది చీప్ లిక్కర్ కాబట్టి ఇంకా తక్కువకు అమ్మటం వలన బాగా అల్పాదాయ వర్గాల ప్రజలు, బేదలు వీటికి అలవాటు పడ్డారు. ఏదో ఒకటి తక్కువకు వస్తుంది, చూస్తానికేమో కలర్ కనపడుతుంది, ఫ్లేవర్ కనపడుతుంది, దాని వలన ఆరోగ్యం పాడవద్దని వాళ్ళకి ఏం తెలుసు. అందులోనూ అసలు ఇప్పుడు ఇట్లాంటి లిక్కర్ ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేస్తారని వాళ్ళు అనుకోరు కదా. ఇది కూడా ప్రభుత్వం ద్వారా వస్తున్నదే, మనకేదో బయట అమ్ముతున్నారు వీళ్ళు అనుకునే తాగుతున్నారు వాళ్ళు.
నిజానికి వాళ్ళు చెప్పినట్టు అది ఆరోగ్యానికి ప్రమాదకరమైంది. కానీ తయారు చేసే వాళ్ళకి ఏం అవసరం? లోకేష్ బాబు అంటున్నారు. లోకేష్ గారికి అసలు లిక్కర్తో ఎప్పుడు సంబంధం లేదు. ఆయన మనసు మైండ్ ఎప్పుడు వీటి మీద పనిచేయదు. ఆయన ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఐటీకి సంబంధించి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఈ చూస్తాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యాపారాల్లోనూ ఈ రాజకీయాలు చేయలే. అట్లా చేస్తుంటే మంగళగిరిలోనే ఆయన ఇట్లాంటి లిక్కర్లు తయారు చేసుకుంటాడు కదా సొంత నియోజకవర్గంలో. ఆయన అక్కడ కూడా లోకల్ ప్రజలకి లోకల్గా సంపద సృష్టించే హ్యాండ్లూమ్స్ కానీ, వాళ్ళ మార్కెటింగ్ కానీ, ఇంకా కొత్త టెక్నాలజీలు పెట్టడం, స్కిల్స్ డెవలప్మెంట్ వీటి మీద దృష్టి పెట్టాడు. కానీ ఆయన అట్లాగే కనుక చేయదలుచుకుంటే మంగళగిరి చుట్టుపక్కల లంక గ్రామాలు ఉంటాయి, ఇప్పుడు మొన్న వరదల్లో మునిగిపోయినాయి. అట్లాంటి మధువు ప్రదేశమే కనుక వీళ్ళకి దొరుకుంటే వీళ్ళు ఇంకా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు. కానీ అసలు ఆయన అటువంటి దృక్పథంతో లేడు. తర్వాత వాణిజ్య పంటలు ఎలా పెంపొందించాలి వీటి మీద ఉన్నాడు ఆయన. కాబట్టి వీళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి తర్వాత ఇటువంటి అరాచక శక్తులను పోగు చేసుకొచ్చి తమిళనాడులోంచి వైజాగ్, విజయవాడ ఎవరైతే అన్ని సార్లు ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలుసు. ఇంతకుముందు డిస్టిలరీస్ రూపంలో భారీ ఎత్తున సప్లై చేశారు. ఇప్పుడు అంత చేయటానికి లేదు. మరీ గతంలో లాగా లారీ లోడ్ వెళ్తుందని మనం చెప్పలేము. ఏదో వ్యానుల్లో చిన్న ఏసు, టాటా ఏసు ఇలాంటి వాటిలో సప్లై చేస్తున్నారు. ఎంత వచ్చినా అది లాభమే కదా. ఇప్పుడు వాళ్ళు వాడేదేమో స్పిరిటు, చాలా తక్కువ ఖరీదు, రంగులు వేయటం వాటి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఆ రకంగా సంపాదించడానికి వీళ్ళే చేస్తున్నారు అనేదే ఉంది వీళ్ళ మీదే. అంతేగాని ఇతర వైఎస్ఆర్సీ ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడే అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అండ్ ఆయన ఇప్పుడు సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అండ్ ఆ బిల్డింగ్ ఏదైతే కల్తీ మద్యం తయారవుతుందో ఆ బిల్డింగ్ కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆయన కూడా పరారీలో ఉన్నారని చెప్పి ఇప్పటికి ఒక 10 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఏంటి మరి ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నాయి అంటే కోవర్ట్ లాగా ఆయన్ని టీడీపీలోకి వీళ్ళే పంపించారు. అలాగే ఆయన వెనక డబ్బు పెట్టి మరీ ఆయన్ని గెలిపించే ప్రయత్నం చేశారు. సో దీంతో అంటే ఈ కల్తీ మద్యంతో ఇటు మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి సంబంధం ఉండే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు నిజమని? ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయం కరెక్ట్ అమ్మా. స్థానిక రాజకీయ పలుకుబడి లేకుండా ఇవి చేయలేరు. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉంటేనే కొంతమంది ఇప్పుడు అబ్కారీ వాళ్ళని కానీ, ఎక్సైజ్ వాళ్ళని కానీ, లోకల్ పోలీస్ కానీ, ఇతర వాళ్ళని కూడా ఆపగలుగుతారు కొంతవరకు. కానీ ఇది శృతి మించి జనంలోకి అమ్ముడవుతున్న తర్వాత ఆబ్కారీ వాళ్ళకి తెలిసింది. ఇది తెలియకుండా ఒక 2 నెలలో 3 నెలల నుంచో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? గతంలో లాగా డిస్టిలరీస్ నుంచి అయితే మనకు ముందు ఇది రావట్లేదు. అన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బ్రాండెడ్ అయ్యే మనం బ్రాందీ షాపులకి, వైన్ షాపులకి కానీ బార్లకి వెళ్తుంది. ఎక్కడో దీన్ని ఆరిజిన్ బయట స్టేట్లని ముందు అనుమానించారు. ఎందుకంటే అది బార్డర్ జిల్లా కాబట్టి తమిళనాడు నుంచి రావచ్చు, ఒక్కోసారి కర్ణాటక అటు నుంచి వస్తుందని అనుమానించారు. కానీ నిఘా వేసిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు ఎక్కడ ఫాలో అయ్యి దీన్ని అసలు స్థావరం ఎక్కడ ఉందని కనిపెట్టడానికే టైం పట్టిందని చెప్తున్నారు. స్థావరం ఎక్కడని తెలిసిన తర్వాత వాళ్ళు రహస్యంగా దాడులు చేసి ఎప్పుడైతే ఆ స్టాక్ అక్కడంతా తయారుగా ఉందో వెళ్ళి పట్టుకున్నారు. 1.75 crores స్పిరిట్ అక్కడ పెట్టారంటేనే అంటే వాళ్ళు భారీగా సప్లై చేయాలనేది ఒక స్కీమ్ పెట్టుకున్నారు. అది వాళ్ళకు ఉండే ధైర్యం ఏంటంటే మనకి ఇక్కడ రాజకీయ అండ ఉంది, మనకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ ప్రమేయం ఉంది, ఎంతో కొంత వాళ్ళకి ముడుతుంది. కాబట్టి మన జోలికి రారు, అసలు రాలేరు అనే ఒక ధైర్యం కూడా ఉంది. చెప్తున్నారు కదా, మా వాళ్ళని ఎవరినన్నా వేధిస్తే కనుక ఊరుకోము, మిమ్మల్ని రిటైర్ అయినా వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, దేశాలకు వెళ్ళినా, సప్త సముద్రాలు దాటి వెళ్ళినా చట్ట ప్రకారం అని కాదు వాళ్ళు చెప్పేది. రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తినే మేము మా ఎంపీ అయినా కూడా అనధికారికంగా తీసుకొచ్చి 3rd degree పెట్టాము, మిమ్మల్ని పట్టుకురావడం పెద్ద గొప్ప కాదనేది, ఇట్లాంటివి చేయొద్దని. కానీ ప్రజల్లో అంత వచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే కూడా వాళ్ళు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమ మద్యం ప్రలాన సాట జరుగుతుంది అనుకుంటే ఆ సంబంధిత అధికారులు సస్పెండ్ అవుతారు. అట్లయినా డేంజరే. దానికన్నా ఇది పట్టుకుని కేసు బుక్ చేసిందే బెటర్ అనే దానికి వస్తారు ఎవరైనా అధికారులు. ఎందుకు వాళ్ళకి అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరికో లబ్ధి చేకూర్చి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏంటి? తర్వాత ఈ తాగిన తర్వాత చనిపోతారని జగన్మోహన్ రెడ్డి పెట్టిన మాట వాస్తవం. చచ్చిపోతారు. చచ్చిపోయినప్పుడు స్థానికంగా ఉండే సూపరింటెండెంట్ ఎవరుంటాడో, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముందు వాళ్ళు సస్పెండ్ అయిపోతారు, వాళ్ళ అధికారులు, ఉన్నతాధికారులు. ఎందుకంటే మీ ప్రాంతంలో ఈ అక్రమ మద్యం, ఇంత ప్రమాదకరమైన మద్యం అమ్ముడవుతుంటే మీరు ఏం చేస్తున్నారు?
వాళ్ళు చూడాల్సిందే అది కదా. ఇదివరకట్లాగా ఈ డిస్టిలరీస్ నుంచి వచ్చిన నాసిరకం మద్యాన్ని అమ్మటానికి ప్రోత్సహించాల్సిన పని లేదు. జనం ఏదైతే క్వాలిటీ మద్యం వెళ్తుందో అది దానంతటా అమ్మకం వెళ్తుంది. వీళ్ళు దగ్గరుండి ప్రోత్సహించి అమ్మకాలను పెంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే ఇటువంటి అక్రమ మద్యాలు ఎక్కడ తయారు చేయిస్తున్నా, అమ్ముతున్నా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి ఆంధ్రప్రదేశ్లో అమ్ముతుంటే వాటిని పట్టుకోవటమే ప్రొహిబిషన్ పని ఇప్పుడు. అంతేగాని ఇతరత్ర ఏం లేదు వాళ్ళకి. నిజానికి పెద్ద బాధ్యతలేక ఇది ఒక సిస్టమ్, పాత సిస్టమ్ మళ్ళీ రివైవ్ అయ్యింది. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు పారదర్శకంగా ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళు ఈజీ అయిపోయారు. డిస్టిలరీస్ నుంచి ఏపీ బెవరేజెస్కి వెళ్తుంది, ఏపీ బెవరేజెస్ నుంచి రిటైల్ షాప్స్కి వెళ్తుంది, రిటైల్ షాప్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు కదా. వాళ్ళు ఇంతని లైసెన్సులు కట్టుకున్నారు, తీసుకున్నారు. వాళ్ళు అక్రమ మద్యం ఎందుకు అమ్ముతారు? డిస్టిలరీ బెవరేజెస్ ఇచ్చినవి అమ్ముతారు మంచి. అందులోని ఆన్లైన్ కూడా పెట్టారు. ఇప్పుడు ఇదివరకట్లాగా ఓన్లీ క్యాష్ అన్నది కూడా లేదు ఈ సిస్టము. కాబట్టి ఇప్పుడు ఎక్సైజ్ అండ్ వీళ్ళు ప్రొహిబిషన్ వాళ్ళు నిఘా పెట్టబట్టి దొరికింది ఈ కార్యక్రమం. లేకపోతే ఇంకా కొంతకాలం జరిగేదేమో. అందులో వాళ్ళు క్వాంటం పెంచారు ఇప్పుడు. అంటే స్లోగా ముందు కొంత చూశారు, ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ప్రయత్నం. అసలు చేస్తే మనం సక్సెస్ అవుతామా లేదని. అప్పుడు ఎట్లా సేల్స్ పెరుగుతున్నాయో అప్పుడు వాళ్ళు తెచ్చుకునే ఆల్కహాల్ కూడా భారీగా తెచ్చుకోవటం, ఒక గట్టి స్థావరం. మీరు అన్నారు కదా భవనం స్వాధీనం చేసుకున్నారని. ఇప్పుడు కొడాలి శ్రీనివాసరావు లాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళ ద్వారా ఎవరైతే వాళ్ళకు ఒక కవరు అతన్ని పెడితే అరెస్ట్ చేయరు అనేది వాళ్ళ నమ్మకం. ఎందుకంటే అతన్ని మనం ముందు పెట్టుకుని వెనకాల చేయాలని. చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా. ఇప్పుడు ఇదివరకట్లాగా వీడు మనాడు వీడు తనాడు అని తీసేసే పరిస్థితి ఉండదు. చట్టం సమానంగా వడ్డించుకుంటా వెళ్తుంది. దీని వెనక పాత్రదారులు అతనే చెప్తాడు రేపు, అయ్యా నేను ఒక్కడిని కాదు, నా వెనకాల పెట్టుబడి ఇదిగో, ఇది ప్లానింగ్, ఇది స్కెచ్ చేసింది, అన్నీ కూడా బయటకు వస్తాయి వివరాలు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.